హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, వంట సాగరంలో ఇవాళ మన రెసిపీ వచ్చేసి రవ్వ టిక్కీలు. ఈ రవ్వ టిక్కీల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్ రూపంలో కానీ తీసుకోవచ్చు అనమాట. ఈ రవ్వ టిక్కీల్ని టొమాటో సాస్తో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా వీటిని ఒకసారి ట్రై చేయండి. మీరు మన ఛానల్కి క్రొత్తవారైతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రవ్వ టిక్కీలను ఏ విధంగా తయారు చేసుకోవచ్చో వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోండి. ఆవాలు చిటపటమన్న తర్వాత ఒక పండు మిర్చిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. పండు మిర్చి మీ దగ్గర లేకపోతే పచ్చిమిర్చినైనా ఒకదాన్ని తీసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం తురుమును కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చిన్నగా కట్ చేసిన కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బంగాళదుంపను గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసుకొని ఉంచుకుందాం. ఈ బంగాళదుంపని ముందుగానే పీల్ చేసుకొని నీళ్ళల్లో వేసానన్నమాట. ఇలా నీళ్ళల్లో వేయడం వల్ల నల్లబడకుండా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగనవసరం లేదండి. ఈ విధంగా మీడియంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న బంగాళదుంప తురుముని యాడ్ చేసుకుందాం. అలాగే ఒక చిన్న క్యారెట్ ముక్కను కూడా తురుముకొని యాడ్ చేసుకోండి. వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బంగాళదుంప తురుము వేగటానికి 10 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడు దానిలో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిరియాల పొడి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది దీనికి వస్తుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను, అందుకని 2 కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోండి. ఈ అసలు తెరిలేటప్పుడు మనం తీసుకున్న బొంబాయి రవ్వని కొద్దిగా ఈ విధంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బొంబాయి రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత దగ్గర పడే వరకు కలుపుకుంటూనే ఉండండి. ఇది ఉడకడానికి ఒక 3 నుంచి 4 నిమిషాల టైం అనేది పడుతుందన్నమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా కూడా తినేసేయచ్చండి. మనం టిక్కీలు తయారు చేస్తున్నాం కాబట్టి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత దీన్ని చపాతీ ముద్దలాగా నొక్కి ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల మనం టిక్కీలు చేసుకున్నప్పుడు అవి క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఇలా నొక్కి కలుపుకోండి. ఇప్పుడు దీని నుంచి కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోండి. ఇలా బాల్స్ అన్నీ కూడా రెడీ అయిపోయిన తర్వాత వీటిని చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా అన్నీ ఒత్తుకొని రెడీ చేసి పెట్టుకోండి. వీటిని ఇప్పుడు షాలో ఫ్రై చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీటిని పట్టినన్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే మిగిలిన టిక్కీలను కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన రవ్వ టిక్కీలు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.